రూపం నిరాకారమేకం నిరానందమద్వైతమానందపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. నమస్కారం అండి. నిన్నటి రోజున మనము అర్జునుడికి ఉత్తమ శ్రోతకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా ఆయన భగవద్గీత అమృతాన్ని ఆస్వాదించడానికి, తనివి తీర గ్రోలడానికి తగినటువంటి అర్హతలు ఉన్నాయో మనము విపులంగా చర్చించుకున్నాం. మనం ఎంత చర్చించుకున్నా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడే తన విశ్వరూప దర్శన యోగంలో సుదుదర్శమిదం రూపం దృష్టవానసి యన్మమా అని తన శ్లోకంలో చెప్పాడు. నీవు ఇప్పుడు దర్శించిన నా రూపము సులభ సాధ్యమైనది కాదు. సులభ సాధ్యము కానిటువంటి విశ్వరూప సందర్శనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించడం ద్వారా తానే తన శిష్యుడు అయినటువంటి అర్జునుడికి యోగ్యతా పత్రాన్ని అందించాడు. ఏమని? గీతా సందేశాన్ని అందుకోవటానికి అర్జునుడికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే కేవలము దివ్య పురుషులు మాత్రమే, గొప్ప మనుషులు మాత్రమే ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోగలుగుతారు. ఇది సాక్షాత్తు పరమాత్మనే చెప్పినటువంటి మాట కాబట్టి అటువంటి దివ్య దర్శనాన్ని అర్జునుడు శ్రద్ధతో భక్తితో చేసుకున్నాడు. కాబట్టి అర్జునుడు గీతా సందేశాన్ని అందుకోవడానికి అన్ని రకములైనటువంటి అర్హతలు ఉన్నాయి అని ఒక ప్రశంసా పత్రాన్ని, ఒక అర్హత పత్రాన్ని సాక్షాత్తు ఆ భగవానుడే అర్జునుడికి అందించాడు. మరి అటువంటి అవకాశము, అటువంటి అర్హత మనం కూడా పొందాలని, మనము కూడా ఆ భగవాన్ని దివ్య దర్శనాన్ని ఏనాటికైనా చేసుకోవాలని, దానికి తగినటువంటి అర్హత కోసమని మనం చేయబోయేటువంటి సాధనని సక్రమమైనటువంటి మార్గంలో ఉంచి మనకు కూడా
సక్రమమైనటువంటి అడుగులు ఆ దిశగా వేసి ఆ పరమాత్మ దర్శనాన్ని, పరమాత్మ సందేశాన్ని మనం కూడా అందుకోవాలని ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనము మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప వక్త అని మనం చెప్పుకోబోతున్నాము. ఏ రకంగా ఆయన గొప్ప వక్త, గొప్ప వక్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, అవి ఆ పరమాత్మకి ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం. అర్జునుడు ఉత్తమ శ్రోత అని మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తమ వక్త అని తెలుసుకోవడానికి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఉత్తమ వక్తకి కనీసము 4 లక్షణాలు ఉండాలి అని శాస్త్రాలు మనకి బోధిస్తున్నాయి. ఆ 4 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వక్త తాను ఏ జ్ఞానాన్ని శ్రోతకి పంచబోతున్నాడు ఆ జ్ఞానము ఆ వక్తలో పరిపూర్ణంగా ఉండాలి. తానికి సంపూర్ణమైన జ్ఞానము తనకు ఉన్ననాడే తాను శ్రోతకి బోధించగలుగుతాడు. అటువంటి పరిజ్ఞానము, అటువంటి సంపూర్ణ జ్ఞానము కృష్ణ పరమాత్మలో మెండుగా నిండుగా ఉంది. కాబట్టి ఆయన గొప్ప వక్త. రెండవది, శ్రోత యొక్క మానసిక స్థితి వక్తకు తెలిసి ఉండాలి, పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. శ్రోత యొక్క మానసిక స్థితి తెలిసిన నాడే వక్త తదనుగుణంగా శ్రోతకి అర్థమయ్యే రీతిలో తాను తన జ్ఞానాన్ని బోధించగలుగుతాడు. శ్రోత మానసిక స్థితి సంపూర్ణంగా తెలిసినప్పుడు ఏ విధంగా చెప్తే ఆ శ్రోతకి అర్థమవుతుందో, తన మనసుకు ఎక్కుతుందో, దాన్ని తాను ఆచరణలో పెట్టగలుగుతాడో ఆ విషయము వక్తకి పూర్తిగా తెలిసి ఉండాలి. అర్జునుని యొక్క మానసిక స్థితి కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువుల్ని అందరినీ చూసి తాను వణికిపోయి యుద్ధము చేయను అన్నటువంటి పరిస్థితి, ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో అది కృష్ణ పరమాత్మకి సంపూర్ణంగా అవగాహనకి వచ్చింది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఉత్తమ వక్త అని మనము చెప్పగలుగుతాము. తరువాత వక్తకి నిరవధికమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఇంతవరకు చెప్పాను, అయిపోయింది, దీని తర్వాత నేను చెప్పలేను అనేటువంటి స్థితి వక్తకి ఉండకూడదు. ఆ జ్ఞానము ఒక ధారలాగా, ఒక గంగా నది ప్రవాహంలాగా సాగుతూనే ఉండాలి. అంటే శ్రోతకు కలిగేటువంటి ప్రతి ఒక్క సందేహాన్ని తాను శ్రోత అడగకుండానే తెలుసుకోగలిగేటువంటి స్థితి ఉండి, ఈ ప్రవాహం అనేది ఏదైతే ఉందో అది నిరవధికంగా సాగుతూనే పోవాలి. అప్పుడే శ్రోత వక్తని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు. అంటే వక్తకి అంతటి జ్ఞానం ఉండాలి, అపరిమితమైనటువంటి జ్ఞానము, ఎల్లలు లేని జ్ఞానము, ఆగని ప్రవాహం వంటి జ్ఞానము. అది కృష్ణ పరమాత్మలో ఆయన జగద్గురు అయిన కారణం చేత ఆయనకి అది సంపూర్ణంగా ఉంది. తర్వాత నేను శ్రోతకి చెప్తే నాకొచ్చే ఫలితం ఏంటి అనేటువంటి ఆశ, ఫలితం మీద ఆసక్తి వక్తకి ఎప్పుడూ ఉండకూడదు. పరమాత్మకి ఏ రకమైన కోరికలు లేనివాడు, ఆయనకి అన్నీ తీరినవాడు. ఆయనకి తీరని కోరిక లేదు, కొత్తగా తీర్చుకోవాల్సినటువంటి కోరికలు ఏమీ లేవు. ఎలాగైతే మేఘాలు వర్షాకాలంలో నల్లటి మేఘాలు, ప్రతి మేఘము కూడా ఏ రకమైనటువంటి ఆశని లేకుండా, ఏది ఆశించకుండా సంపూర్ణంగా వర్షాన్ని కురిపిస్తుందో, సూర్యుడు ఏ ఫలితాన్ని ఆశించక మనకి సంపూర్ణమైనటువంటి వెలుగుని ప్రకాశిస్తున్నాడో,
అదేవిధంగా వక్త కూడా తాను బోధించినప్పుడు శ్రోత నుంచి ఎలాంటి ఫలితాన్ని ఆశించకూడదు. తనకున్న జ్ఞానాన్ని తను శ్రోతకి పంచడము ద్వారా ఆ శ్రోతని సరైన మార్గంలో పెట్టి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాన్ని వక్త కలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మలో ఈ లక్షణము సంపూర్ణంగా ఉంది కాబట్టి కృష్ణ పరమాత్మ మనకు ఉత్తమ వక్త అని నిరూపించబడింది. తర్వాత ఈ గీతని ఆయన బోధించినప్పుడు ఆయన బోధించిన ప్రతి విషయము కూడా తనకి పూర్తిగా అనుభవసారమే. ఎవరైనా నోటి మాటగా చెప్పడం అనేది మామూలు విషయం. ఇలా చేయండి అలా చేయండి అని ఒక సలహానిచ్చేది అది ఒక సలహా అవుతుంది, కానీ అది ఎప్పటికీ సందేశం కాదు. ఆచార్యుడు, అందుకే ఆయనని గీతాచార్యుడు అన్నాడు. తాను ఆచరించి చేసి చూపించిన వాడు ఆచార్యుడు అవుతాడు. ఆయన కేవలం గురువు కాదు, ఆయన ఆచార్యుడు. తాను ఆచరించి తాను అనుభవించి తాను అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి ఆయన గీతాచార్యుడయ్యాడు. అందువలే ఆయన తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు. అర్జునుడికి తన విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు? చెప్తున్నాడు, పరమాత్మ ఏదో చాలా చెప్పాడు, ఇప్పటికే 10 అధ్యాయాల్లో ఎంతో చెప్పాడు, కానీ చెప్పినదంతా నిజమా కాదా అనే లేశమాత్రమైన సందేహము ఏది రాకుండా పరమాత్మ తాను చెప్పినది, తానెవరో 10వ అధ్యాయంలో తన విభూతి యోగంలో తానెవరో పూర్తిగా చెప్పాడు. తాను పూర్తిగా చెప్పిన దాన్ని అర్జునుడికి దివ్య చక్షువులు ఇచ్చి, దివ్య నేత్రాన్ని ఇచ్చి, తన విశ్వరూప విశ్వరూప సందర్శనాన్ని అర్జునుడికి చూపించి, తాను ఇంతవరకు చెప్పినది సంపూర్ణంగా నిజమని, తాను ఇక చెప్పబోయేది కూడా పూర్తిగా ఆచరింపదగినదని తెలపటానికే స్వామి విశ్వరూప సందర్శనాన్ని అర్జునుడికి కలిగజేశాడు. దీనివల్ల అర్జునుడికి కలిగినటువంటి ఫలితం ఏంటి? నిశ్శంకగా నిర్వివాదాంశముగా భగవంతుడు చెప్పిన దాన్ని నేను ఆచరించవలే అనేటువంటి సంపూర్ణ అవగాహన తనకి కలగటానికి భగవంతుడు విశ్వరూప సందర్శనాన్ని కూడా అర్జునుడికి చేశాడు. తర్వాత కృష్ణ పరమాత్మ గీతని ప్రారంభించే ముందు అర్జునుడి తత్కాల స్థితిని మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు. అప్పుడు యుద్ధం వచ్చింది, తన వాళ్ళని చూశాడు, యుద్ధం చేయలేనంటున్నాడు. ఇది ఒక టెంపరరీ, తాత్కాలికమైనటువంటి అర్జునుడికి కలిగినటువంటి కష్టం. ఈ తాత్కాలికమైన కష్టానికి తాత్కాలికమైనటువంటి జవాబునే గనక పరమాత్మ ఇచ్చి ఉంటే అది కురుక్షేత్ర సంగ్రామంతోనే ముగిసిపోయి ఉండేది. మనం బోటి వాళ్ళకి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. మనం ఇది ఒక కథలో భాగంగా, మహాభారత కథలో ఇది కూడా ఒక కథా భాగంగా మనము చదువుకుని ఉండేవాళ్ళం. కానీ పరమాత్మ ఆశించినది, పరమాత్మ లక్ష్యము అది కాదు. అర్జునుడికి కలిగినటువంటి మానసిక స్థితి కేవలము ఆనాటిది కాదు. ఈ మానసిక స్థితి ఏదైతే ఉందో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమయంలో తమ జీవిత కాలంలో వచ్చే తీరుతుంది. అర్జునుడు ఒక రాజవంశం వాడు. ఆయనకి కలిగినటువంటిది యుద్ధము చేయాలా వద్దా. యుద్ధము అనేది వారికి క్షత్రియుడికి విహితమైన కర్మ. విహితమైన కర్మని చేయడంలో
ఆయనకి అనుమానం వచ్చింది. అదేవిధంగా ప్రతి మానవుడికి కూడా తమకు విహితమైన కర్మలను భగవానుడు మనకు ఏర్పాటు చేసి పెట్టాడు. విహితమైన కర్మలను మనము దాటి వాటిని తప్పించుకొని వెళ్ళే మార్గం అనేది మనకి లేనేలేదు. కాబట్టే పరమాత్మ ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన చెప్పినటువంటి ఈ గీతా సందేశం ఏదైతే ఉందో ఇది అర్జునుడిని ఒక వ్యాజ్యంగా పెట్టుకొని సకల మానవాళికి అన్ని కాలాలకు అన్ని దేశాలకు కాల పరిమితి లేక దేశ పరిమితి లేక కుల మత జాతి భేదాలు లేక ఎప్పటికీ ఎన్నటికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆచరించవలసిన విధంగా తన గీతాబోధని చేశాడు. కాబట్టే కృష్ణ పరమాత్మ ఉత్తమమైనటువంటి వక్త. ఒక మనిషిని ఉద్దేశించి ఆయన చేయలేదు, సకల మానవాళికి చేశాడు. కాబట్టి ఆయన ఉత్తమమైన వక్త. తర్వాత ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఆయనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉంది. ఇది ఉపనిషత్తుల సారాన్ని ఆయన తీసుకొని చెప్పాడు. కాబట్టి ప్రతిదానికి ఒక మూలం ఉంది. ఆ మూలము వేదాల సారమైనటువంటి ఉపనిషత్తులు. కాబట్టే ఆ విషయాన్ని చెప్పాడు. కాబట్టే కృష్ణ పరమాత్మ మనకి ప్రియతమ వక్త అయ్యాడు. ఇది చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడికి నేనేం చెప్పానో నువ్వు అదే చేసి తీరవలే అనేటువంటి ఏలాంటి ఆదేశము ఆయన ఇవ్వలేదు. ఆయన జ్ఞానాన్ని బోధించాడు, గీతామృతాన్ని అర్జునుడికి అందించాడు, మనందరికీ అందించాడు. అందించి ఆయన చెప్పినది ఏమని చెప్పాడు? ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైత తదేశేషేణ యదేచ్ఛసి తథా కురు. అర్జున, పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నీకు నేను ఉపదేశించాను. దీనిని నీవు చక్కగా విచారించి నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు ఆచరించు అని చెప్పాడు. ఆయన ఆదేశించలేదు. నీకు ఏది ఇష్టమో అది నువ్వు చేయమన్నాడు. అర్జునుడు అడిగింది ఏది? నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పవయ్యా అని అడిగాడు. కృష్ణ పరమాత్మ ఏది శ్రేయస్కరమో అంత గీతలో అంతా చెప్పాడు. కానీ ఇదే చెయ్యి అని చెప్పలేదు. ఇది గుహ్యతరమైనది, ఇది గుహ్యతరమైన రహస్యాల్లోకెల్లా అతి రహస్యమైనటువంటి ఈ గీతా సందేశాన్ని నేను నీకు అందించాను. కానీ దీనిని నీవి విచారించు. అంటే ప్రతి మనిషికి తనకు బుద్ధి అనేది ఒకటి భగవంతుడు ప్రసాదించాడు. ఆ బుద్ధి ద్వారా ఆలోచించి, కేవలం మనసు ద్వారా కాదు, బుద్ధి ద్వారా, బుద్ధి ఎప్పుడైతే ఆలోచిస్తుందో ఏది మంచో ఏది చెడో, ఏది శ్రేయస్కరమో ఏది శ్రేయస్కరం కాదో బుద్ధి మనకి చెప్తుంది. బుద్ధి మనస్సు కంటే పై స్థాయిలో ఉంది. కాబట్టి బుద్ధి ద్వారా ఆలోచించి ఏది నీకు ఇష్టమో, ఏది నీవు శ్రేయస్కరం అనుకుంటావో అది చెయ్యమని ఆయన చెప్పాడు. యథేచ్ఛసి తథా కురు, నీకు ఇష్టమైనది నీవు చెయ్యి అని చెప్పాడు. అంటే భగవానుడు ఎంతటి ఉదాసీనుడో ఈ ఒక్క మాట ద్వారా మనకి తెలుస్తుంది. ఆయన ఎంతటి ఉదాసీనుడో ఈ మాట ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టే కృష్ణ పరమాత్మ ఉత్తమమైనటువంటి వక్త అని మనము నిర్ధారించుకొని ముందుకు సాగుదాము. రేపటి నుంచి ధ్యాన శ్లోకాలు, వాటిలోని పరిపూర్ణమైనటువంటి అంతరార్థాలు
మనకు చేతనైనంత మనం తెలుసుకొని ముందుకి సాగుదాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.